అందరికీ నమస్కారం అండి. హాయగ్రీవుని గురించి కొన్ని విషయాలు. హాయగ్రీవుడు భగవంతుడు, అందరికీ ఆది గురువు. ఒక్కొక్క దేవతకు ఒక గురు స్వరూపం ఉంది. విష్ణుమూర్తిని గురువుగా పూజిస్తే హాయగ్రీవుడిగా కరుణిస్తాడు. నారాయణుడు ధరించిన అనేక అవతారాల్లో గురు స్వరూపం గుర్రం ముఖం నరశరీరంతో ఉంటాడు. ఈ దేవుడిని అర్చిస్తే విద్యలు, తెలివితేటలు దైవప్రసాదంగా లభిస్తాయని భక్తుల నమ్మకం. పూర్వం హాయగ్రీవుడు అనే పేరున్న రాక్షసుడు ఉండేవాడు. ఆదిపరాశక్తి గురించి తపస్సు చేసి మరణం లేకుండా వరం కోరుకున్నాడు. ఆదిపరాశక్తి అంగీకరించిన కారణంగా గుర్రపు మెడ ఉన్నవాడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా కోరడంతో మనిషి గుర్రం శిరస్సు కలిగిన జీవి సృష్టిలో ఉండదని సర్వలోకాలను వేధించసాగాడు. దేవతలంతా విష్ణువుని శరణ కోరగా విష్ణుమూర్తి చాలా కాలం పాటు రాక్షస సంహారం చేసి అలసిపోయి ఎక్కుపెట్టి ఉన్న దంశ మీద తల ఆనించి నిద్రకు ఉపక్రమించాడు. ఎన్నాళ్లకు నిద్ర లేవకపోయేసరికి శివుడు దేవతలను ఎక్కిపెట్టి ఉన్న ధనుసు తాడు తెంపితే ఆ కథలకు మెలకు వస్తుందని, దానికి కొరకగల శక్తి చెదపురుక్కుందని అర్థమై చెదపురుగు తాడును కొరకడంతో కొన బలంగా తగిలి శిరస్సు ఎటో వెళ్ళిపోయింది. ఆదిపరాశక్తిని ప్రార్థించగా గుర్రపు